వారు ఆనాడు తీసుకున్న నిర్ణయం బహుశా తరతరాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాల పైన ఆ సామాజిక మార్పు కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు మామూలు నిర్ణయాలు కాదు. అవి చాలా గొప్ప నిర్ణయాలు. దున్నేవాడిదే భూమి, భూమి కోసం భుక్తి కోసం పోరాటం. రాజు దైవాంశ సంభూతుడు, భూమంతా వారిదే. దున్నే ఏ రైతుకి భూమి మీద హక్కు లేదు. వెట్టి చాకిరి, జమీందారి, జాగీర్దారి. అటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడిగా ఈ ప్రాంతంలో ఆనాటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పుట్టినటువంటి మహానుభావుడు ఒక కుగ్రామంలో పుట్టి ఇక్కడ చదువుకొని అట్లాగే వివిధ ప్రాంతాలకు వెళ్ళి చదువుకొని వారు లాయర్గా పట్టా పుచ్చుకున్న తర్వాత కూడా ప్రాక్టీస్ చేస్తూ కూడా చదువుకున్న నాటి నుంచి వారు చూసినటువంటి అనేక సామాజిక అంశాలు ఆయన్ని ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ సామాజిక మార్పు తీసుకొని రావడం కోసం నా జీవితం ఉపయోగపడాలని చెప్పి ఆయన తప్పిస్తూనే ఉండేవాడు. అలా తప్పిస్తూ వృత్తిని కూడా వదిలిపెట్టి తిరిగి రాజకీయాల్లోకి వచ్చి పెద్ద ఎత్తున అట్లాంటి ఉద్యమంలో గ్రంథాలయ ఉద్యమాన్ని కూడా స్థాపించి ఆ గ్రంథాలయ ఉద్యమాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటాన్ని సాగించినటువంటి గొప్ప మహానుభావుడు. చదువుకున్నటువంటి పాఠశాల ఆయన ఈ పాఠశాలలో చదువుకోవటం, ఈ పరిసర ప్రాంతాల్లో నడయటం అనేది నిజంగా గొప్ప కార్యక్రమంగానే మనం అందరం చూడాలి. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం బహుశా ప్రపంచంలో ఎక్కడ కూడా రైతులు తుపాకులు పట్టుకొని దేశంలో మిగతా ప్రాంతాల్లో స్వాతంత్రం కోసం పోరాటం జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో భూమి కోసం పోరాటం జరుగుతుంది. అటువంటి భూమి పోరాటంలో ఇచ్చినటువంటి నినాదాలని, ఆ నినాదాల్ని ఆయన తొలి హైదరాబాద్ ముఖ్యమంత్రిగా ఆ నినాదాలని చట్టాలుగా మార్చి ఇక్కడ టెనెన్సీ యాక్ట్ తీసుకొని వచ్చి 1954 భూమి పైన రైతులకి హక్కు కల్పించిన మొట్టమొదటి గొప్ప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నారంటే అది బోరుగుల రామకృష్ణారావు.